చెట్లు కూడా బాగున్నాయిలే, నీట్గా ఉన్నాయి. కానీ కొంతమంది మట్ట కోపిస్తారు, కొంతమంది కోపిరు. నేల కూడా మంచిదే భూమి. ఇది మనం లింగపల్లి చేతింగా అలాంటి. ఆగే ఈ అమ్మాయికి కూడా మెకానిక్ పని నేర్పితే అయిపోయేదిగా. ఇద్దరు మోడి పిల్లలు ఇద్దరు రేంజ్లు తిప్పుకుంటూ ఆడ కూర్చుంటే. రామూర్తి ఒక ఆమె అంట రెడ్డేమా భర్త ఈ బోర్ ఇవన్నీ మెకానిక్ చేస్తాడట, ఇంజన్ మెకానిక్. ఒక్కడే పని చేస్తుంటే ఏమో పెళ్ళం వేసిందంట. ఎంతకని నా ఒకటి చేస్తుండే, సరే ఏదో ఒకటి చేద్దామని ఇంట్లోనే రిపేర్ చేయటం, ఇంట్లోనే వండి పెట్టుకొని ఖాళీ కూర్చుంటుందంట. సర్లే అని పోయి కూర్చొని మరి ఏం పేది అని ఏందంటే వీడు భర్త ఏం చేస్తుండే, కొన్ని అలకల పనులు ఉంటాయి ఇక చిన్న చిన్నవి. ఇగో ఈ నెట్టు బాగది, ఈ వైర్ అడ్డు పెట్టు, ఇది అడ్డు పెట్టి ఒక 5-6 నెలలు నేర్చిన తర్వాత అసలు మోటార్ వెళ్ళటం మాత్రం ఎందుకు రాదు నాకు, కాలిన మోటార్ కూడా నేర్చుకుందంట. నేర్చుకుంటే అసలు 30 ఊర్లలో జనం, చుట్టుపక్కల జనం కూడా ఇప్పుడు ఆమె దగ్గరికే వస్తారట. భర్త చనిపోయిండు, ఇప్పుడు భార్యే మొత్తం మోటార్లు అల్లటం, పీకటం గీకటం అన్నీ. ఏం పెద్ద మనకంటే ఆడోళ్ళు మీరు తొందరగా అవుతుంది, పెద్ద బ్రహ్మించం కాదు. మెకానిక్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడక్కడ వీళ్ళు టైర్ పంచర్, లారీ టైర్ పంచర్ కూడా వేస్తారు ఆడవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మిషన్లు వచ్చినాయి, అమాంతం చేయాల్సిన పని కూడా లేదు, మిషన్లు ఉన్నాయి కాబట్టి. మనం నామూస్ అనుకుంటాం కానీ పని నేర్చుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడదు. ఆమెకి ఇప్పుడు చూడు 4 ఎకరాలు 5 ఎకరాలు కొనరాట ఆ మెకానిక్ చేసుకుంటాం మౌడి పిల్లలు. మళ్ళీ ఇప్పుడు పిల్లలు బాగా చదివించి ఉద్యోగస్తులైనా హైదరాబాద్ రమ్మని అన్న, నేను రానని అక్కడే అదే షాప్ నడుపుతుందంట. అట్లా నేను వచ్చినావా అమ్మాయి, నువ్వు నిన్న వచ్చినావా? పేరు రాసిర్లే అందరి, కానీ రాసిర్లే 23 వచ్చి నేను సంఖ్య. పోరుమల్ల ఎర్రబాడు దగ్గర పోరుమల్ల తోటలో పామాయిల్ మొక్కలకి పాదులు తీస్తున్నటువంటి మన బృందానపురం ముఠా వాళ్ళు ఈరోజు ఎర్రబాడు పూర్వమామిళ్ళ దగ్గరికి రావడం జరిగింది. నూతనకల్లు మండలం. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇది ఒక ట్రక్ డ్రైవర్ మరియు మాజీ ఎంపీపీ వైస్ ఎంపీపీ కొరట్ల శ్రీనివాస్ గారి యొక్క ఛానల్. దయచేసి అందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం.